యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఖబర్దార్ బీర్లా ఐలయ్య కేటీఆర్ నాలుక కూసే దమ్ము ఉందా అంటూ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఖబర్దార్ బీర్లా ఐలయ్య కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా అంటూ హెచ్చరించారు. కేటీఆర్కు వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, 17 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక ముందు అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మురిగాడి వెంకటేష్, కందుల శంకర్, బేతి రాములు, పక్క రాంప్రసాద్, యాదపాక నాగరాజు, ఆడెపు బాలస్వామి, లక్ష్మీనారాయణ, ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి, జల్లి నరసింహులు, రామన్, ఎండి పయాజ్ తదితరులు పాల్గొన్నారు. అత్యుత్సాహంగా మరి మాట్లాడడం అనేది సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి కేటీఆర్ గారిని విమర్శించడం అనేది ఈయన స్థాయికి తగదు. ఏదేమైనా స్థాయిని మర్చిపోయి మాట్లాడే విధానాన్ని మరి మానుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో మరి స్థాయిని బట్టి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్థాయిని మర్చిపోయి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా మేము పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాలు మరి అదే కమ్యూనిస్ట్ ఉద్యమాలు నిర్మించినటువంటి ఈ ప్రాంతంలో ఎంతోమంది మేధావులు, ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆలేరుకి ఎంపికైనటువంటి ఐలయ్య గారు ఈ ప్రాంతాన్ని మర్చిపోయి, స్థాయిని మర్చిపోయి, విచక్షణ కోల్పోయి మరి మాట్లాడుతున్న తీరు బాధాకరమైన విషయాన్ని మేము విమర్శిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. మరి ఏదున్నా స్కూటర్లలో మరి అదేవిధంగా పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలలో, ప్రింట్ మీడియాలలో చెప్పుకొని మరి పాపం గడుపుతున్నాడే తప్ప అభివృద్ధి అనేది ఏమీ లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఆయన ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు అవుతుంది. మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ స్థాయిని మర్చి మరి కేటీఆర్, కేసీఆర్ లాంటి పెద్దలను, మహనీయులను రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారిని ఉద్దేశించి ఆలేరు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు వాళ్ళ మంత్రుల పనితీరును, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అవలంబించినటువంటి కోర్టు విధానాలు అమలు విధానాల మీద మాట్లాడిన దాని మీద బీర్లా ఐలయ్య ఆయన స్థాయిని మర్చి ఆయన యాసిడ్తో నోరు కడతానంటా ఉన్నాడు. యాసిడ్ అంటే ఆయనకు పినాయిల్, జనరల్గా నాకు రాజకీయ అనుభవం ఉన్నంత వరకు ఏ నాయకుడైనా పినాయిల్తో కడుగుతా అంటారు. యాసిడ్ తోటి కడుతానంటే ఆయన దాడి చేసినట్టే లెక్క. ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి బాధ్యత మర్చి, స్థాయిని మర్చి ఆయన యాసిడ్ అన్నప్పుడు పోలీసులు కూడా బాధ్యతగా ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే కేసు కూడా బుక్ చేయాల్సినట్టు అవసరం ఉంటుంది. ఎందుకంటే దాడితో సమానం. యాసిడ్ దాడి ఎవరు చేసినా కూడా అక్కడక్కడ వాళ్ళు వెంటనే పోలీసులు చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు. మరి బీర్లా ఐలయ్య మీద ప్రభుత్వం ఉన్నదనే ఉద్దేశంతో ఇది రెండోసారి, గతంలో కూడా ఆయన యాసిడ్ అనే పదాన్ని వాడిండు. దాని వెంటనే సుమోటోగా స్వీకరించి దాన్ని కేసు బుక్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బీర్లా ఐలయ్య గారు జిల్లాలో మాట్లాడిన మంత్రి మీద ఎవరు స్పందించకుండా కూడా ఆయన, ఎందుకంటే ఆయనే చేస్తున్న అవినీతి అక్రమాలు, భూదందాలు ఆయన కార్యకర్తలు అయితేంది, వాళ్ళ అనుచరులు అయితేనేమి అక్కడక్కడ చేస్తూ దాన్ని మర్చిపోవడానికి ఆయన వేరే రకంగా ఈ సమస్యల మీద కేటీఆర్ గారు మాట్లాడిన పెద్ద లీడర్ అయిపోతాడు, ఆయనకు ఏదో మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉన్నట్టుంది. అది కాదు, నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా, నీ విధానాల ద్వారా ప్రజలలో మెప్పు పొందాలి తప్ప నాయకులను ఏదో స్థాయి మరిచి మాట్లాడితే నీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే నిన్ను అనుసరించి నీ అనుచరులు కూడా
స్థాయిని మరిచి, ఎందుకంటే కొడతాం, చేస్తాము, బట్టలు ఇస్తాము అంటే ఆయన మల్లాపురం ఒక కర్రెంకటనను ఉద్దేశించి, ఒక మండల పార్టీ నాయకుని, ఒక బీసీ నాయకుని ఉద్దేశించి వ్యక్తిగతంగా కూడా ఆయన మీద అవాకులు చవాకులు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే నాయకుడు ఏ రకంగా ఉంటారో కింది నాయకులు కూడా ఆ రకంగా వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఎందుకంటే నాయకుడు గారు వారి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారు. ఖబర్దార్, మరి మేము ఉరికిచ్చి కొట్టేది మీరా? మరి మీరు ఊర్లలోకి పోతే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారా? మీరు అదొకసారి ఆలోచించి గ్రామాలకు వెళ్ళండి. మరి ఎమ్మెల్యే గారు కూడా మీరు మరి ఈ నియోజకవర్గ ఈ మండలంలో మరి డెవలప్మెంట్ గురించి దృష్టి పెట్టాలి తప్ప నువ్వు కేటీఆర్ని తిడతా లేకుంటే నేను పెద్ద నాయకుడిని అవుతా అని చెప్పేసి అనుకోవడం అది సరి అయింది కాదు. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కూడా 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది, మీరు ఒక్క దగ్గర కూడా చిన్న పని చేసిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ తెచ్చి ఈ నియోజకవర్గానికి పెట్టలేదు. మీరు ఎక్కడ కూడా తట్టడి మట్టి తీయలేదు. నేను 100 చెరువులు నింపినా అని చెప్పి కార్యకర్తలతోని చెప్పించుకుంటున్నారు. మరి 100 చెరువులు ఎక్కడ మట్టి తీసినావు? ఏ చెరువులో మట్టి తీసి నువ్వు నింపినావు? అది కేసీఆర్ గారిని తవ్వినటువంటి కాలువల ద్వారా, కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ద్వారా మీరు నీళ్లు తెచ్చి ఇవాళ నేను ఇచ్చినా అని చెప్పుకోవడానికి మీ కార్యకర్తలకు కానీ మరి అన్నవారికి కానీ సిగ్గుండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు మరి అభివృద్ధి విషయానికి మీరు వెనుకబోతూ దానికి తేలేక మరి అభివృద్ధి చేయలేక మీరు ఏంటంటే దీన్ని తప్పుదారి పట్టించి ప్రెస్ మీట్లు పెట్టి నేను కేటీఆర్ని తిడతా, కేసీఆర్ని తిడతా అనుకోవడము మీరు సరైనది కాదు. మీరు ఇక నుంచి అయినా దృష్టిలో పెట్టి మరి మీ అభివృద్ధికి తోడ్పడండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఇప్పుడు ఉదాహరణ, మరి మేము ఏర్పాటు చేసినటువంటి మరి బచ్చన్నపేటకు పోయే, కొలన్పాకకు పోయే దారి, అది 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.